way to heaven. Come on, let's lift the name of Jesus. Hallelujah! జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేదం. మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేదం. యేసు రాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటెదం. యేసు రాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటెదం. హల్లెలూయా ఓ హోసన్నా హల్లెలూయా ఓ హోసన్నా. కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా యేసుని చేరుటే నా లక్ష్యమై వెనుచూడకనే సాగెదను. యేసుని చేరుటే నా లక్ష్యమై నేను చూడకనే సాగెదను. హల్లెలూయా ఓ హోసన్నా. దేవుని స్తోత్రం అండి. ఇక్కడ జరిగిన పనిని బట్టి మేము దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఇది పని కింద భావించట్లేదండి. పని కింద భావిస్తే మేము చేయలేకపోతాం. ఇది మాకు వచ్చిన అవకాశం అనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని ఆశతో పనిచేస్తున్నామండి. మామూలుగా అయితే అర్ధరాత్రుల వరకు ఏ పని మేము టాప్ మెస్లు అయినప్పటికి కూడా ఎక్కడ మేము పని చేయం. కానీ ఇది అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవునామానికి మహిమ కలిగినట్లుగా పనిచేయాలని నిశ్చయించుకొని చేస్తున్నామండి. దేవునామానికే మహిమ కలిగిన కాక. వ్యాధి అయినా బాధలైనా థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా ఇలాంటి అవకాశం రావడం. ఎప్పుడు అవకాశం రాదు కదా ఇలాంటి పనులు చేయడానికి. సో దేవుని పరిచయంలో ఇంకా టైం ఉంటే చేయొచ్చు అన్న హ్యాపీనెస్ కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మళ్ళీ మందిరాన్ని ఇంత గొప్పగా చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడకనే సాగెదను నీ కృపయే నా ఆయుధమై చూడకనే సాగెదను. ఈ మందిర పనుల్లో పాలు పొందే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. అదే రకంగా మరి దేవుని మహాకృపను బట్టి దైవజనుల ద్వారా మరి ఈరోజు సూపర్వైజర్గా కూడా మరి అవకాశం అనుగ్రహించాడు. దానికి యోగ్యుడిని కాదు, ఎందుకనో దేవుడు ప్రేమించి ఈ కృపను కూడా అనుగ్రహించారు. ఈ పనిలో నేనే కాదు, నా యొక్క కుటుంబం వారు కూడా పాలు పొందడానికి కృప చూపించాడు దేవుడు. ఈ పని బహు గొప్పది అని భక్తుడు సెలవిచ్చినట్లుగా ఆ పని గొప్ప పనిలో పాలు పొందే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నిండు మనసుతో స్తుతులు చెల్లిస్తూ దైవజనులకు కూడా ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి పరిచయలో బాగా టైం పని చేసినందుకు, దేవుని పరిచయం ఈ టైం దాకా చేసినందుకు ఈ భాగ్యం అందరికీ దక్కదు. ఈ టైం దాకా మాకు ఈ భాగ్యం దక్కినందుకు చాలా గర్వపడుతుంది. మా దైవజనులు పెద్దగా ఇదే చెప్తారు, ఈ గొప్ప పని పూనుకుందాం రండి అన్నప్పుడు నాకు కూడా ఆశ కలిగి సంతోషంగా ఈ గొప్ప పరిచయలో నాకు కూడా భాగం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు రాత్రి చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా మైదాన పనిలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. ఒక రకంగా మేము దీవించబడ్డామని నమ్ముతున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు మా వందనాలు. దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి దేవుడి కొరకు పనిచేసే కృప నాకు ఇచ్చినందుకు దేవుడికి కోట్లాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. బలహీనరాలైన గొప్ప దేవుని పరిచయలు చేయడానికి ఈ కృప ఇచ్చింది దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషంగా ఉందండి. దేవుడు పని చేస్తుంది. 1 గంట అయినా సరే చేస్తామండి, తెల్లవారులైనా చేస్తామండి. దేవుని పని ఎంతవరకైనా చేస్తున్నాను.
మాకేం అలసట్లేదయ్యా, చాలా ఇంకా చేయాలని అనిపిస్తుంది. మీ ప్రతిరోజు ఎప్పుడు మెసేజ్ పెడతామని చూస్తున్నామని. దేవుని కృప వల్ల దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి నేను సంతోషంగా దేవుడి పని చేస్తున్నానండి. ఒకప్పుడు నాకు ఏమీ లేదండి, దీనస్థితిలో ఉన్నానండి. తినటానికి కూడా ఆహారం లేదు, కట్టుకోవడానికి కూడా లేదు. అందువలన దేవుని పని ఇంకా చేస్తానండి. ఏంటి టైం 1 గంట అయింది, ఇప్పుడు భోజనం చేస్తున్నారేంటి? మన పెనియల్ మైదానంలో పని వర్క్ చేస్తున్నాం. దాని మూలంగా ఏమనిపిస్తుంది మీకు? ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే పనిచేసి వచ్చాం, అయినా సరే దేవుని కృపను బట్టి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. దేవుడి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. దేవుని దాన్ని బట్టి పెనియల్ మైదానంలో పనిచేసే భాగ్యం ఇచ్చాడండి. దేవుని మనకు వందనాలండి. దేవుని సన్నిధిలో పనిచేయడం మా గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కష్టమైన చాలా ఇష్టంతో చేస్తున్నాం సార్. ఇంతవరకు పెనియల్ మైదానంలో పరిచర్య చేయడం దండికరంగా భావిస్తున్నాం అండి. దైవజనుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పెనియల్ మైదాన మందిర పరిచర్యల్లో అందరం కలిసి ఐక్యతగా పరిచర్య చేయటకు దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. ఈ టైం వరకు కూడా ఆసక్తితో అందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్నల మొదలుకొని పెద్దల వరకు కూడా పరిచర్య చేయటకు ప్రభు ఎంతగానో కృప చూపుతున్నాడండి. నేను మా భార్య 2 పిల్లలతో సహా వచ్చామండి. ప్రతిరోజు కూడా ఈ టైం దాకా వర్క్ చేస్తాం. ప్రైజ్ లేడండి, ఇక్కడ పరిచయం చేయడం ఒక మహాభాగ్యంగా ఎంచుకుంటున్నాం మేము. ఎన్నింటి దాకా పరిచయం చేసినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి టైం చూసుకుంటే అప్పుడే 2 అయిందా 2:30 అయిందా అని అంతవరకు కూడా మాకు టైం తెలియట్లేదు. ఎంతసేపు మేము పనిచేసినా కానీ స్ట్రెయిన్ అయినట్టు కానీ లేదంటే కనుక శ్రమ పడినట్టుగా కూడా ఏం అనిపించట్లేదు. జస్ట్ ఏంటంటే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తేనే టైం తెలుస్తుంది. ఈ పరిచయంలో పాలు పొందడం అనేది మాకు ఒక భాగ్యం అన్నమాట. మాకు ఈ పెనియల్ మైదానంలో పరిచయం చేయడం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అసలు ఎంత భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహిస్తారు అనుకోలేదు. అసలు మా పరిచయం చేస్తున్నామంటే చేసినట్టే లేదండి. అసలు చాలా సంతోషంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేం. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు ఆయనకి ఏమిచ్చిన రుణం తీర్చలేమండి. అసలు మా కళ్ళు మేమే నమ్మలేకపోతున్నాం. ఇదంతా దేవుని కృప, మా ప్రార్థన. పెనియల్ మైదానంలో పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. దేవుడు మాకు ఇచ్చిన కృప, ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ పరిచయం చేసే కృపను ఇచ్చినందుకే దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను.